నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అయోధ్యలో శ్రీరామ్లల్లా ఆలయంలో ధ్వజారోహణం, 500 సంవత్సరాల కళకు శ్రీకారం. దేశ పౌర విమానయాన నియంత్రణ సంస్థ కీలక ఆదేశాలు, అత్యవసర కార్యాచరణ జారీ. ఘనంగా పంచమి తీర్థ మహోత్సవ వేడుకలు, పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె, ధ్వజావరోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు. లెగసీ వేస్ట్ పై కమిషనర్ ఆరా, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు పాటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జాయింట్ కలెక్టర్ కమిషనర్ మౌర్య. పరకామణి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డికి సిఐడి నోటీసులు, విచారణకు హాజరైన భూమన. నవంబర్ 27 నుండి వైకుంఠ ఏకాదశి టికెట్లు, 1,88,000 టోకెన్లు డిప్ ద్వారా ఆన్లైన్లో జారీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో మరో కీలక మార్పు చోటు చేసుకుంది. రాష్ట్రంలో 3 కొత్త జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ఆమోదం తెలిపారు. తాజా నిర్ణయంతో మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాలు కొత్తగా ఏర్పడనున్నాయి. ఇందులో రంపచోడవరం కేంద్రంగా కొత్తగా పోలవరం జిల్లా ఏర్పాటు కానుంది. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలని, సేవల వేగవంతమైన అందుబాటు కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇకపోతే పరిపాలన పునర్విభజనలో భాగంగా ప్రభుత్వం కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా అద్దంకి, పీలేరు, బనగానపల్లి, మడకశిర, నక్కపల్లి రెవెన్యూ డివిజన్లు నూతనంగా ఏర్పాటు చేయబడుతున్నాయి. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటు అయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగానిపల్లి, సత్యసాయి జిల్లాలో మడకశిరలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ లభించడంతో జిల్లాల పరిపాలనా వ్యవస్థను మరింత బలపరుస్తాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కొత్త జిల్లాల రూపకల్పన, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ద్వారా ప్రజా సేవలు మరింత వేగవంతంగా, సమర్థవంతంగా అందుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాల అధికారిక గెజిట్ నోటిఫికేషన్ అనంతరం అమల్లోకి రానున్నాయి. శ్రీ పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె వైభవంగా ఊరేగింపు జరిగింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీవారి సారెను తిరుమల నుండి తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్దకు తీసుకువచ్చారు. శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు చేసి అదనపు ఈఓ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మంకు అందజేశారు. పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారెను ప్రతి ఏటా తీసుకురావడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారెను తిరుపతి పురవీధులలో కోమలమ్మ సత్రం, శ్రీ కోదండరామస్వామి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, ఆర్టీసీ బస్టాండ్, తిరుచానూరు పసుపు మండపం మీదుగా అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పద్మ పుష్కరిణి వద్ద అమ్మవారికి సారె సమర్పించారు. అటు తర్వాత అమ్మవారికి పద్మ సరోవరం మండపంలో స్వప్న తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, ఇతర అధికారులు, అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకొని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం పంచమి తీర్థం, చక్ర స్నానం అశేష భక్త జనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది.
పద్మ పుష్కరంలో స్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకిలో ఆలయ 4 మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవాలను ఊరేగింపుగా పంచమి తీర్థ మండపానికి వేంచేపు చేశారు. అమ్మవారికి శ్రీవారి కానుక శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారు కానుకలు అందజేశారు. శోభాయమానంగా సిరుల తల్లి స్వప్న తిరుమంజనం కంకణపట్టర్ వేంపల్లి శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో పంచమి తీర్థ మండపంలో అమ్మవారికి చక్ర తాల్వార్కు ఉదయం 10 గంటల నుండి 11:45 వరకు వేడుకగా స్వప్న తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనములతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పూలమాలలు, కిరీటాలు భక్తులను కనువిందు చేశాయి. వడ్ల గింజలు, పసుపు గడ్డలు, వట్టివేరు, బ్లాక్ గ్రేప్స్, రోజ్ పెటల్స్, తులసి మాలలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమిళనాడులోని తిరుపూర్కు చెందిన దాతలు ఈ మాలలను విరాళంగా అందించారు. పంచమి తీర్థం సందర్భంగా పంచమి మండపం వద్ద ఏర్పాటు చేసిన పల పుష్ప మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో ఆస్ట్రేలియా ఆరెంజ్, తామర పూలు, రోజాలు, లిల్లీలు, 25,000 కట్ ఫ్లవర్స్, 1.5 టన్నుల సాంప్రదాయ పుష్పాలతో గార్డెన్ సిబ్బంది అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం 12 గంటల నుండి 12:10 మధ్య పంచమి తీర్థం చక్రస్నానం ఘట్టం ఘనంగా జరిగింది. చక్ర తాల్వార్తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరంలో పుణ్య స్నానాలు ఆచరించారు. పరకామణి చోరీ కేసులో నోటీసులు అందుకున్న వైఎస్ఆర్సీపీ కీలక నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మంగళవారం సాయంత్రం సిట్ విచారణకు హాజరయ్యారు. అధికారుల ముందుకు వెళ్లే ముందు ఆయన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు ఈ కేసుకు, భూమికి, నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. నన్ను ఈ కేసులో ఇరికించాలని దుష్ట చతుష్టయం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నారా లోకేష్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, వర్ల రామయ్య, పట్టాభి నన్ను ఖచ్చితంగా విచారణ చేయాలని అధికారులపై ఒత్తిడి చేశారు. ఆ ఒత్తిడి భరించలేకనే అధికారులు నన్ను పిలిచారు. అయినను పోయి రావలే హస్తినకు. కూటమి ప్రభుత్వాన్ని మోసే పిచ్చి సునకాలు అక్షరాల విరోచనాలతో తమ పత్రికను నింపేశాయి అని భూమన అన్నారు. ఈ కేసుకు, నాకు, భూమికి, నక్షత్ర మండలానికి ఎంత ఎడముందో అంత దూరం ఉంది. లోకేష్ బాబు ఆదేశించినాడు. ఎటు తిరిగి నన్ను కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో బీఆర్ నాయుడు, వర్ల రామయ్య, భానుప్రకాష్ రెడ్డి, పట్టాభి లాంటి దుష్ట చతుష్టయాలు నన్ను ఖచ్చితంగా విచారణ చేయాలనని విచారణ అధికారులకు విజ్ఞప్తి చేసినారు. కూటమి ప్రభుత్వాన్ని మోసేటువంటి పచ్చ ప్రసార మాధ్యమాల పిచ్చి శునకాలు విషాక్షరాల విరోచనాలతో పత్రికలు, ప్రసార మాధ్యమాలు వాళ్లకు కావలసినటువంటి వాటిల్లో నింపివేసినాయి. ఆ దుర్గంధాన్ని భరించలేని నిబద్ధత కలిగిన పోలీసు అధికారులు నన్ను ఆ ఒత్తిడికి భరించలేక విచారణకు పిలిచినారు. అయినను పోయి రావలే హస్తినకు. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ పాలక మండలి సభ్యులు అశోక్ కుమార్ను విచారించిన సిఐడి అధికారులు. తిరుపతి పద్మావతి రెస్ట్ హౌస్కి విచారణ నిమిత్తం టీటీడీ మాజీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్ హాజరయ్యారు. 2021-23 సంవత్సర కాలంలో సుబ్బారెడ్డి ధర్మకర్తల మండలి అశోక్ కుమార్ ఎస్టేట్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఈ సందర్భంగా పోకల అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ సిఐడి అధికారుల ప్రశ్నలకు తాను సమాధానం చెప్పడం జరిగిందని, విచారణకు ఎప్పుడు పిలిచినా తాను హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మధ్యస్థాలు ఎవరు చేశారని ఇంతవరకు అది క్లారిటీ రావడం లేదు. ఎప్పుడు తీర్మానం చేశారు, ఎప్పుడు ల్యాండ్ ఇచ్చారు, ల్యాండ్ ఇచ్చింది మాత్రమే ఇప్పుడు ఆడ వస్తూ ఉండేది. మాకు కనిపిస్తూ ఉండేది ఏది, ల్యాండ్ ఇచ్చిన డేట్. ఆ డేటు వాళ్ళు అడిగినప్పుడు ఆ డేట్లో మేము ఉన్నాము. వచ్చిన సొత్తును మెయిన్ అజెండాలో పెట్టడానికి 30 రోజుల ముందు మాకు ఇవ్వాలా. ఏది అజెండా కాపీ 30 రోజుల ముందు ఇచ్చి ఆ కాపీ ఇచ్చిన తర్వాత
నెక్ ఆఫ్ ది మూమెంట్లో బోర్డు మీటింగ్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు టేబుల్ అజెండా పెట్టుకుంటారు. ఎమర్జెన్సీ అయినా వచ్చే సొత్తును తీసుకున్నారు. అంతకుముందు కమిటీలో మీతో పాటు ఎవరెవరు ఉన్నారు సార్? కమిటీలో ఎవరున్నారు? జీవన్ రెడ్డి, తర్వాత ఈయన కూడా ఉన్నాడు కదా మా కరుణాకర్ రెడ్డి. ఎస్టేట్ కమిటీలో యాజ్ ఏ ఎమ్మెల్యేగా ఈయన కూడా చేర్చారు. ఆయన ఈ ఎస్టేట్ కమిటీ అనే దాంట్లో బోర్డు మెంబర్లే కాకుండా లోకల్ ఎమ్మెల్యేగా కరుణాకర్ రెడ్డి గారు కూడా వచ్చి మీటింగ్లో కూర్చుండేవాడు. ఆయన కూడా సైన్ చేసేవాడు. అందుకోసం కొంతమంది ఆరోపిస్తున్న విధంగా బోర్డు రిజల్యూషన్ ముందే ఆస్తులు ట్రాన్స్ఫర్ అయ్యాయంటున్నారు, నిజమేనా? ఆస్తులు ట్రాన్స్ఫర్కు బోర్డు రిజర్వేషన్ సంబంధం లేదు. ఇది అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి వ్యవహారాల్లో ఆస్తులు హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత బోర్డులో పాస్ చేసుకో, దీన్నే ఇనాంటిసిపేషన్ అంటారు. ఇనాంటిసిపేషన్ ఆ రోజు సభ్యులందరూ ఇది తీసుకోకూడదు అంటే ఆటోమేటిక్ రివర్స్ వెళ్ళిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ వైద్య రంగానికి పెద్దపీట వేస్తుంటే అధికార యంత్రాంగం మాత్రం ప్రభుత్వ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో వైఫల్యం చెందుతోంది. పిల్లలు ఆరోగ్యంగా పెరగాలనే లక్ష్యంతో జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ బాలల స్వస్థ కార్యక్రమం RBSK కింద చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో సత్వర చికిత్స కేంద్రం DEIC నడుస్తోంది. 18 ఏళ్లలోపు పిల్లల ఆరోగ్య పరిస్థితులను ఈ కేంద్రంలో గుర్తించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారుల్లోని 4Ds డిఫెక్ట్, డిసీజెస్, డిఫార్మాటిస్ డెవలప్మెంట్ గమనించి వాటి ఆధారంగా వైద్య సేవలు అందించడం ఈ కేంద్రం ప్రత్యేకత. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఉన్న వైద్య సిబ్బంది ఇంటింటికి అంగన్వాడీ కేంద్రాలకు, పాఠశాలలకు వెళ్తారు. జన్యులోపాలు, న్యూరల్ ట్యూబ్ లోపం, డౌన్ సిండ్రోమ్, గ్రహణ మొర్రి, వంకర పాదాలు, గుండె జబ్బులు, నడుము మీద కాయలు, వినికిడి లోపం, కంటి సమస్యలు, దంత సమస్యలు, గాయిటర్, ఆటిజం, అంధత్వం, మానసిక వైకల్యం తదితర సమస్యలతో బాధపడుతున్న పిల్లల్ని గుర్తిస్తారు. వారిని DEIC కేంద్రానికి ప్రత్యేక వాహనం ద్వారా పంపుతారు. అక్కడ నిపుణులైన వైద్యులతో పరీక్షలు చేయించి చికిత్స అందిస్తారు. 6 నెలలకోసారి సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించి తగిన వైద్య సేవలు అందేలా చూస్తారు. ఈ కేంద్రంలో మొత్తం 14 మంది సిబ్బంది ఉంటారు. అందులో వైద్యాధికారి, చిన్నపిల్లల వైద్య నిపుణుడు, దంత వైద్య నిపుణుడు, ఫిజియోథెరపిస్టు, క్లినికల్ సైకాలజిస్ట్, ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, ఆప్టోమెట్రీషియన్, 2 స్టాఫ్ నర్సులు, స్పెషల్ ఎడ్యుకేటర్, ల్యాబ్ టెక్నీషియన్, సోషల్ వర్కర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మేనేజర్ ఉంటారు. అయితే 14 మందిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ తిరుపతికి డెప్యుటేషన్పై ఒక స్టాఫ్ నర్సు మెటర్నిటీ లీవ్లో వెళ్లారు. మెడికల్ ఆఫీసర్ పోస్టు ఖాళీగా ఉంది. ఉన్నవారు సైతం సక్రమంగా రావడం లేదని ఆరోపణలున్నాయి. జన్యులోపం, గ్రహణ మొర్రి, పుట్టుకతో వచ్చే గుండె లోపాలు, వినికిడి, దంత సమస్యలు, చర్మ, మూర్ఛ వ్యాధులు, బుద్ధిమాంద్యం, మాటలు నేర్చుకోవడంలో ఆలస్యం తదితర రుగ్మతలకు సంబంధించి 18 ఏళ్లలోపు వారికి జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రంలో సేవలు అందిస్తారు. జిల్లాలో ఏకైక బాలల సత్వర చికిత్స కేంద్రంపై ప్రచారం లోపించడం ప్రత్యేక అవసరాల పిల్లలకు శాపంగా మారింది. వైద్య నిపుణులు, పరికరాలు అందుబాటులో ఉన్న చికిత్స కేంద్రం ఉందనే విషయం చాలా మందికి తెలియక వినియోగించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రద్ధ తీసుకుని కేంద్రంపై ప్రచారం నిర్వహించి పిల్లలకు వైద్య సేవలు అందేలా చేయాల్సి ఉంది. సో ఇక్కడ పిల్లలు ఆల్రెడీ పేషెంట్స్ వాళ్ళ ఒక డిజబిలిటీ కారణంతోనో లేదా డిలేతోనో ఇబ్బంది పడుతూ ఉంటారు. అనగా మాటలు రాకపోవడం కానీ, నడవలేకపోవడం కానీ, చూపులో ప్రాబ్లం ఉండడం కానీ, వినికిడిలో ఏదైనా సమస్య ఉండడం కానీ ఇబ్బందుల్లో ఉంటారు. సో చాలామంది పిల్లలకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, లేదు అంటే ఎర్లీగా మేము స్క్రీనింగ్ ద్వారా గుర్తించడం అన్న జరుగుతుంది. సో ఈ పిల్లలకి ఏంటంటే సర్వీసెస్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ప్లేసెస్ దొరకకుండా ఇక్కడే ఒకటే చోట అందరూ ఎఫెక్టివ్గా అసెస్మెంట్ చేసి డయాగ్నోసిస్ తీసుకొని వాళ్ళకు ఎటువంటి సర్వీస్ కావాలి, మెడికల్ సర్వీసా, సర్జికల్ సర్వీసా లేదా రిహాబిలిటేషన్ సర్వీసా డిసైడ్ చేసి రెఫరల్ లింకేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా రెఫరల్ లింకేజ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్డ్గా స్క్రీనింగ్ కానీ డీటెయిల్డ్ అసెస్మెంట్స్ కానీ ఎవ్రీడే కంపల్సరీగా జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే రెగ్యులర్ ఓపీ మాదిరిగా చాలామంది పిల్లలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రాబ్లమ్స్ ఉండవు. సో
ఎంతమంది పిల్లలు ఉంటారో అందులో మనకు చాలా తక్కువ పర్సంటేజ్తోనే ఈ పిల్లలు అవైలబుల్. హీరింగ్ ప్రాబ్లమ్స్ కానీ, విజువల్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే లర్నింగ్ ప్రాబ్లమ్స్ కానీ, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కాబట్టి 100 మంది పిల్లలు ఉన్నారంటే అందులో 6 మందో 5 మందికో ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ మంది ఇక్కడికి విజిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. రామాపురం డంపింగ్ యార్డ్లోని చెత్త నిర్వహణ గడువులోపు త్వరగా పూర్తి చేయాలని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. రామాపురం వద్దనున్న లెగసీ వేస్ట్ డంపింగ్ యార్డును మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు లెగసీ వేస్ట్ను శుభ్రం చేస్తున్నామని తెలిపారు. కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, అధికారులు కలిసి త్వరగా చెత్త నిర్వహణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశలో అక్టోబర్ 2వ తేదీ నాటికి 2,21,000 మెట్రిక్ టన్నుల చెత్తను నిర్వహణ చేశారని తెలిపారు. రెండవ దశలో 65,000 మెట్రిక్ టన్నుల చెత్త నిర్వహణను డిసెంబర్ 31 లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గడువులోపు చెత్త నిర్వహణ చేసేలా అధికారులు పరిశీలన చేయాలని తెలిపారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఏ రమణ, చెత్త నిర్వహణ ప్లాంట్ నిర్వాహకులు తదితరులు ఉన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతి సంవత్సరం ఘనంగా జరిగే వైకుంఠ ద్వార దర్శనాలు ఈ ఏడాది డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 8 వరకు 10 రోజుల పాటు కొనసాగనున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ప్రకటించింది. సర్వదర్శన భక్తుల సౌకర్యార్థం ఈసారి పెద్ద ఎత్తున మార్పులు చేపట్టినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. మొదటి 3 రోజులు డిసెంబర్ 30, 31, జనవరి 1 పూర్తిగా సర్వదర్శన భక్తులకే కేటాయించారు. ఈ 3 రోజుల్లో మొత్తం 1.88 లక్షల టోకెన్లు డిప్ ద్వారా ఆన్లైన్లో జారీ చేయనున్నారు. రిజిస్ట్రేషన్ నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు జరగనుండగా టోకెన్లు డిసెంబర్ 2 నుంచి అందుబాటులో ఉంటాయి. మిగతా 7 రోజులు రోజుకు 15,000 సర్వదర్శన టోకెన్లతో పాటు 1000 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టోకెన్లు జారీ అవుతాయి. మొత్తం 10 రోజుల్లో సుమారు 8 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే అవకాశం లభిస్తుందని అంచనా. సర్వదర్శన భక్తులకు మరింత సమయం కేటాయించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాలను గణనీయంగా తగ్గించినట్టు టీటీడీ వెల్లడించింది. మొత్తం 184 గంటల వైకుంఠ ద్వార దర్శన సమయంలో 164 గంటలు సర్వదర్శన భక్తులకే కేటాయించారు. మొదటి రోజు 20 గంటల దర్శనం ఉండగా అందులో వీఐపీ బ్రేక్ కేవలం 4 గంటల 45 నిమిషాలకు పరిమితం చేయగా మిగతా రోజుల్లో గరిష్టంగా 2 గంటలకు మాత్రమే వీఐపీ బ్రేక్లు ఉంటాయి. వైకుంఠ ఏకాదశి జనవరి 8, వైకుంఠ ద్వాదశి సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ ఆధారంగా క్యూలైన్లు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు అధికారిక టీటీడీ వెబ్సైట్ https://tirupatibalaji.ap.gov.in ద్వారా టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది. తిరుపతి రుయా ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించి రోగులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, లేనిచో డిసెంబర్ 1 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ పేద రోగులపై ప్రాక్టీస్ చేసి బయట ప్రైవేట్ హాస్పిటల్లో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు తప్ప ఇక్కడ సరైన వైద్యం అందించలేదు. మేము కమ్యూనిస్టులుగా స్వాగతిస్తున్నాం. ప్రతి ఒక్క విద్యార్థులు మెరుగైన ఇక్కడ ప్రాక్టీస్ కావాల్సిందే. ఇక్కడ నేర్చుకొని మంచి వైద్యం అందించాలి, సేవ చేయాలని కమ్యూనిస్ట్ పార్టీలు ఇక్కడ స్వాగతిస్తున్నాం. ఈరోజు కూడా మన విద్యార్థి సంఘాల వాళ్ళు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వ్యతిరేకంగా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉండాలని పోరాటం చేస్తున్నాం. మా పోరాటంలో ఈరోజు అనేక త్యాగాలు చేసిన ఫలితమే ఈ హాస్పిటల్ ఉన్నాయి. కానీ ఈ హాస్పిటల్లో ఈరోజు పోరాటం చేసి త్యాగం చేసినటువంటి హాస్పిటల్ కేటాయిస్తే ఈరోజు ఉద్యోగాలు సంపాదించుకొని ఇక్కడ మెడికల్ కాలేజీల్లో పనిచేసుకొని ఇక్కడ పేద రోగుల పట్ల ప్రాక్టీస్ చేస్తున్నారు తప్ప ఇక్కడ సరైన వైద్యం అందించడం లేదు. తక్షణమే ఇక్కడ ప్రతి ఒక్క పేషెంట్కి ప్రొఫెసర్ల స్థాయిలో సరైన వైద్యం అందించాలి. వారికి న్యాయం చేసే పద్ధతిలో ఇక్కడ సాగనంపాలి. మనం వాళ్ళకి ఇంటికి కుటుంబానికి మంచిగా పంపాలని కోరుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లు, 3 వ్యవసాయ నల్ల చట్టాల రద్దు కోసం ఈ నెల 26న కలెక్టర్ కార్యాలయం వద్ద జరగనున్న ధర్నాను విజయవంతం చేయాలని ఏఐటియుసి, సిఐటియు, ఐఎఫ్టియు రైతు సంఘాల నాయకులు బైరాగపట్టణంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో పిలుపునిచ్చారు. ఓట్లు వేసిన తర్వాత మీరు గద్దెనెక్కిన తర్వాత లేబర్ కోడ్ల అమలు బాగుందని మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటిది కాదు. కార్మికులకి మెరుగైన భద్రత వస్తుందంట, మెరుగైన జీతాలు వస్తాయంట. అనేక పద్ధతుల్లో పొగడ్తలతో ఈరోజు లేబర్ కోడ్లను సమర్థించడం కూటమి నేతలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సరైనట్టు కాదు. కార్మిక వర్గంతో మీరు పెట్టుకుంటే
రాబోయే రోజుల్లో మీరు కార్మిక వర్గమే బుద్ధి చెప్తుందని ఎప్పటికైనా మీరు శాసనసభలో చేసినటువంటి 10 గంటల పని విధానాన్ని ఆమోదాన్ని వెనక్కి తీసుకోవాలి, కార్మిక వర్గానికి క్షమాపణ చెప్పాలి, లేబర్ కోడ్లు అమలు కాకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కార్మిక సంఘాలుగా ఈ కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారికి, వాళ్ళ నాయకత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టి కార్మిక వర్గం రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలకు శ్రీకారం చుడుతోంది. అందులో భాగంగా ఈ నెల 26వ తారీఖున వ్యవసాయ 3 నల్ల చట్టాలు రద్దు చేయాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి అని చెప్పి జరుగుతున్నటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర జరిగే ధర్నా కార్యక్రమంలో యావత్తు కార్మిక వర్గం, రైతాంగం, ప్రజలు, పేదలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలి అని చెప్పినని ప్రజా సంఘాల పక్షాన జిల్లా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేణిగుంటలో డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్ ఆకస్మిక తనిఖీ చేశారు. రేణిగుంటలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా ఆయన మొదట రేణిగుంట పాంచాలీనగర్ ప్రాంతానికి వెళ్లి అక్కడ డ్రైనేజీ కాలువలను, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ నిర్వహణపై తగు సూచనలు చేశారు. తనిఖీల అనంతరం పిహెచ్సి ఆవరణలో ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిఎంహెచ్ఓ టీబీ పేషెంట్లకు బాలకృష్ణ నాయక్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ చక్రపాణి, ఆశా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు జూలియన్ రాజు, సూపర్వైజర్ కామరాజు, టీబీ సూపర్వైజర్ సుమ, ఆశా వర్కర్లు, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు సర్ప్రైజ్గా రేణుగుంట ఆరోగ్య కేంద్రాన్ని విజిట్ చేయడం జరిగింది. సో ఈ విజిట్లో మెయిన్గా అన్ని ఎట్లా చేస్తున్నారు డాక్టర్స్, తర్వాత మిగతా వైద్య సిబ్బంది కూడా ఏ విధంగా పనిచేస్తున్నారని దాని మీద అన్ని పరిశీలించడం జరిగినది. సో అదేవిధంగా ఇప్పుడు ఎక్కువగా వాటర్ బాండ్ అంటే ఇప్పుడు సీజనల్ డిసీజెస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి దాని మీద కూడా అన్ని చూసి ఇక్కడ నీళ్ళ వల్ల ఏ వ్యాధులు వస్తున్నాయి, తర్వాత దోమల వల్ల ఈ వెక్టర్ బాండ్ డిసీజెస్ గురించి అన్ని చూడడానికి వస్తామని విజిట్ చేయడం జరిగింది. అదే ఆ భాగంలో ఈరోజు మన ఈ రేణుగుంట మండలంలో 20 టీబీ అంటే క్షయవ్యాధితో బాధపడే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు వైద్యం ట్రీట్మెంట్ ఫ్రీగా జరుగుతుంది. దాంతోపాటు ఆశా ఫౌండేషన్ వాళ్ళ ద్వారా ఈరోజు వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. సీనియర్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగిందని వర్కింగ్ ప్రెసిడెంట్ జనార్దన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వెటరన్ జర్నలిస్టులందరికీ నిబంధనలు సడలించి శాశ్వత అక్రిడేషన్ మంజూరు చేసేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఏపీ వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గం తీర్మానించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ జనార్దన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలు సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్నాయని, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేటికీ మంజూరు చేయకపోవడం శోచనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 65 లక్షల మందికి పైగా ప్రజలకు సామాజిక భద్రత కింద నెలవారీ 3,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నేపథ్యంలో 300 మంది జర్నలిస్టులకు 60 లక్షలు కేటాయించకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం సీనియర్ జర్నలిస్టుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని, అక్రిడేషన్ మంజూరులో ఉన్న సాంకేతిక సమస్యలు సత్వరం తొలగించి ప్రతి జర్నలిస్టులకు శాశ్వత అక్రిడేషన్ మంజూరు చేయాలని కోరారు. వెటరన్ జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డుల విషయంలో కొంచెం సులభతరంగా సర్వీస్ విషయంలో వాటిలో కొంచెం సడలించి కార్డులు ఇవ్వాలని, అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని తీర్మానించడం జరిగింది. సర్వసభ్య సమావేశం సందర్భంగా కమిటీని ఎన్నుకున్నారు. ప్రతి వెటరన్ జర్నలిస్ట్కి, సీనియర్ జర్నలిస్ట్కి ఈరోజు 10,000 నుండి 20,000 దాకా పెన్షన్ ఇస్తున్నారు. మధ్యప్రదేశ్లో అయితే 20,000, మొన్న బీహార్లో 20,000, కర్ణాటకలో 15,000, తమిళనాడులో 12,000, కేరళలో 11,000. కరోనా టైంలో కూడా 1వ తేదీ ఎట్లయితే రాష్ట్రంలో 65 లక్షల మందికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకున్నటువంటి 65 లక్షల మందికి 3,000 కోట్లు ఇస్తూ ఉంది నెలలో 1వ తేదీ. ఇంటికి పోయి 5 గంటలకు 6 గంటలకు లేపి. కానీ మంచిదే, మేము దాన్ని వ్యతిరేకించలా. కానీ జర్నలిస్టులు కూడా 30-40 సంవత్సరాలు సేవ చేసి జీతాలు లేకుండా, భత్యం లేకుండా, ఈరోజు సామాజిక భద్రత లేకుండా ఎలాంటి ఈరోజు చాలా దయనీయ పరిస్థితుల్లో జీవితాలు గడుపుతుంటే వాళ్ళకి సామాజిక పెన్షన్లు వాళ్ళతో సమానంగా వదిలే ఇవ్వచ్చు కనీసం. లేదు, జాతీయ కమిటీ కేరళలో మొన్న జరిగిన మహాసభలు తీర్మానం చేసింది 20,000 రూపాయలు జాతీయ పెన్షన్ ఇవ్వాలని. తిరుపతి జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ 2026 సంవత్సరానికి సంబంధించిన కొత్త బాడీ అధికారికంగా ఎన్నికైన సందర్భంగా ఈ నెల 26న తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో బాధ్యతలు స్వీకరిస్తారని జేసీఐ అధ్యక్షురాలు ఎం జయలక్ష్మి
తేజ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సంవత్సరం నా ఆధ్వర్యంలో ముఖ్యంగా జేసీఐ అనే ఆర్గనైజేషన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో పనిచేయాలని అనుకుంటున్నాము. మా ఈ కొత్త టీం వర్క్తో అలానే మా దాంట్లో ఎవ్రీ ఇయర్ 3000 మెంబర్స్కి స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అనేది ఇస్తాము. ఈ ఇయర్ 3500గా పెంచాము. అలానే మా దాంట్లో చేరిన సభ్యులకి అనుకోని ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి మా ఆర్గనైజేషన్ తరపు నుంచి 20 lakhs దాకా ఇవ్వడం జరుగుతుంది. అలానే రేపు మా ఇన్స్టిట్యూషన్కి మీడియా మిత్రులందరూ మరియు మా జేసీఐ ఆర్గనైజేషన్ సభ్యులకి మరియు తిరుపతి ప్రజలకి మా ఆహ్వానం తెలుపుతున్నాము. వాళ్ళ యొక్క బిజినెస్ ప్రమోషన్స్ చేసుకునేదానికి ఒక్కొక్క బిజినెస్ నుంచి ఒక్కొక్క మెంబర్ను తీసుకొచ్చి వాళ్ళకు బిజినెస్ ఆపర్చునిటీ ఇచ్చి సో వాళ్ళ యొక్క ఇన్కమ్ను కూడా పెంచేదానికి ఈ ఆర్గనైజేషన్ అటువంటిది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా జేసీఏలో ఉండే బయట వివిధ రకాలటువంటి స్వచ్ఛంద సంస్థలు పాల్గొంటూ మరియు వాళ్ళ యొక్క బిజినెస్ను పెంపొందించడానికి జేకమ్ అనేటువంటిది ఒక ఆర్గనైజేషన్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈశాన్య రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చడంతో బంగాళాఖాతంలో వరుసగా 2 అల్పపీడనాలు కేంద్రీకృతమై వాయుగుండాలుగా మారే అవకాశం ఉందని, దీంతో ఈ నెల 29 నుండి రాష్ట్రంలో కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రతి ఏటా ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో అక్టోబరు, నవంబర్, డిసెంబర్ నెలల్లో చెన్నై, పరిసర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తుంటాయి. ఆ ప్రకారమే ఈ ఏడాది అక్టోబర్లో భారీగా వర్షాలు కురిశాయి. కానీ నవంబర్లో ఆశించినంతగా వర్షాలు కురవలేదు. గత 15 రోజులుగా రాష్ట్రంలో దక్షిణాది జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసి వరి, అరటి పంటలను ముంచెత్తాయి. తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాల్లో ప్రస్తుతం కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో వచ్చే 48 గంటల్లోగా అల్ప వాయుపీడనం తుఫానుగా మారనుందని చెన్నై వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ అముద తెలిపారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మలాక్కా జలసంధి దాని సమీపంలోని దక్షిణ అండమాన్ తీరంలో కేంద్రీకృతమైన అల్పపీడనం సోమవారం వేకువజాము 5:30 గంటలకు ఆ ప్రాంతంలోనే స్థిరంగా ఉందని, వచ్చే 24 గంటల్లోగా ఆ అల్పపీడనం పడమటి దిశగా ఆగ్నేయం వైపు కదులుతూ అండమాన్ వద్ద వాయుగుండంగా మారనుందని వివరించారు. రానున్న 24 గంటల్లోగా ఆ వాయుగుండం తుఫాన్గా మారనుందని వెల్లడించారు. ఇదే విధంగా కేమరూన్ సమీపం ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కూడా సోమవారం వేకువజాము అక్కడే స్థిరంగా ఉందని, ఆ అల్పపీడనం తుఫానుగా మారే అవకాశాలున్నాయని తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,28,880 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,614 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,60,800 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 165 రూపాయల 80 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అయోధ్యలో శ్రీరామ్లల్లా ఆలయంలో ధ్వజారోహణం, 500 సంవత్సరాల కళకు శ్రీకారం. దేశ పౌర విమానయాన నియంత్రణ సంస్థ కీలక ఆదేశాలు, అత్యవసర కార్యాచరణ జారీ. ఘనంగా పంచమి తీర్థ మహోత్సవ వేడుకలు, పద్మావతి అమ్మవారికి శ్రీవారి సారె, ధ్వజారోహణంతో ముగిసిన బ్రహ్మోత్సవాలు. లెగసీ వేస్ట్ పై కమిషనర్ ఆరా, జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు పాటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జాయింట్ కలెక్టర్ కమిషనర్ మౌర్య. పరకామణి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డికి సిఐడి నోటీసులు, విచారణకు హాజరైన భూమన. నవంబర్ 27 నుండి వైకుంఠ ఏకాదశి టికెట్లు 1,88,000 టోకెన్లు డిప్ ద్వారా ఆన్లైన్లో జారీ.
ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విశేషంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.